దీన్ని ఏదైతే సాయుధ చర్యలు మనం నిలుపుకోవాలని చెప్పి అనుకున్నామో సాయుధ బలగాల మీద, వాటిని అంటే ప్రతిఘటించడం అనేటువంటిది వాళ్ళు సాయుధ బలగాల వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి మనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అభియాన్లను, ఆపరేషన్స్ను ఆపే నిర్ణయం ఏది తీసుకోలేదు. కాబట్టి మన ఆత్మరక్షణలో భాగంగా ప్రతిఘటించాలి అని చెప్పి అనేటువంటిది మళ్ళీ ఒక లెటరు పంపించాలి అనేటువంటిది కామ్రేడ్ బిఆర్ నన్ను గైడ్ చేస్తూ లెటర్ రాసిన. అంతే తప్ప మొత్తంగానే ఈ సాయుధ పోరాట విరమణ అనేటువంటి నిర్ణయమే తప్పు, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పనేటువంటిది కాదు. దానికి కావాల్సినంత సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. మన సీసీ కామ్రేడ్స్ని అడిగి మీరు చూడండి, అందరి దగ్గర ఉంటాయి. నేను ఎస్జెడ్సీ కామ్రేడ్స్కి చెప్తున్నా, సీసీ కామ్రేడ్స్ కొంతమంది తెలియకపోతే వాళ్ళు కూడా చూడండి. సీసీ కామ్రేడ్స్కి తెలుసు, మాకు అందుబాటులో ఉన్న కామ్రేడ్కు తెలుసు, తన దగ్గర ఇంకా చాలా వివరాలు ఉంటాయి. అయితే అక్కడ మనం చెప్తున్నటువంటిది ఆ సమయంలో ఒకటి కోర్ సమావేశం కోసం మనం ప్రభుత్వాన్ని అప్పీల్ చేసినాం. ఒక నెల రోజుల సమయం ఇస్తే మేము కోర్ సమావేశం జరుపుకుంటామని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి లెటర్ కామ్రేడ్ బిఆర్ దాదా రాసి అక్కడ ఉన్నటువంటి పీబీ మెంబరు, డీకేలోనే ఉన్నటువంటి పీబీ మెంబర్ కామ్రేడ్ దేవ్జీకి, ఆ సీసీ మెంబర్స్కు లెటర్ పంపించడం జరిగింది. ఆ తర్వాత అదొక లెటర్. దాని తర్వాత నాతోటి మేము కొంత దూరంగా ఉండి ఇదంతా చేస్తున్న క్రమంలో నేను దాదాకు లెటర్ రాయడము, దాదా అక్కడి నుండి నాకు లెటర్స్ పంపించడం అని చెప్పినటువంటి ఆ లెటర్స్ అన్నీ కూడా సీసీ కామ్రేడ్స్ ముందు ఉన్నాయి. చివరి లెటరు మే 18వ తారీఖు ఆపరేషన్ అంటే గుండెకోటు అభియాను స్టార్ట్ అయ్యేటువంటి టైంకు ఒక 2 గంటల ముందు 3 గంటల ముందు ఆ లెటర్ను బయటికి పంపించిన తర్వాత అభియాన్ స్టార్ట్ అయింది, ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆ లెటర్ నాకు చివరిగా మన కామ్రేడ్స్ నాకు కలిసారు. ఇది ఘటన అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే నేను కలిసిన మన సీసీ కామ్రేడ్స్ని కలిసిన, దేవిజీని నేను కలిసేటప్పటికే ఈ లెటర్ అప్పుడే 2 రోజుల ముందు, 1 రోజు ముందు నాకు దొరికినటువంటి లెటర్ను కూడా నేను వాళ్ళకి అందజేసిన, వాళ్ళు కూడా చూసినారు. దాంట్లో ఏముంది స్పష్టంగా నేను దానికన్నా ముందు రాసినటువంటిది మొత్తం ప్రక్రియ, మే 10వ తారీఖు స్టేట్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏమైనా తప్పు చేసినామా, ఇట్లాంటి నిర్ణయం తీసుకొని సాయుధ పోరాట విరమణ అనేటువంటిది మనం నిర్ణయం తీసుకోవడము, ప్రకటించడము, మనం తొందరపడి ఏమైనా పొరపాటు చేసినామని చెప్పి అనుకోవచ్చా, ఎట్లా అనేటువంటిది నేను ప్రశ్నిస్తూ నాకున్న సందేహాలను రాస్తే తన సందేహాలకు జవాబులు తను రాసిండు. అది మంచిదైంది, ఉపయోగంగా ఉంటుంది. అది అట్లాంటిది ఏమీ లేదు, తను రాసినటువంటి లెటర్లో అట్లాంటిది ఏమీ లేదు. మనం గతి తార్కిక భౌతికవాదానికి విరుద్ధంగా మనమేం పోలేదు. పార్టీని, విప్లవోద్యమాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి అనుకున్నాం. మనం పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోవడం కోర్ సమావేశంలోనే, సీసీ కోర్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది అనుకున్నాం. తను రాసినటువంటి చెప్తున్నాను, నేను కామ్రేడ్ బిఆర్ దాదా రాసినటువంటిది చెప్తున్నాను. అందరికి అర్థం కావాలి, ముఖ్యంగా మా కామ్రేడ్స్కి, బయట ఉన్నటువంటి వాళ్ళకి అంత అర్థం కాకపోయినా మా కామ్రేడ్స్కి అర్థం కావాలి అనేటువంటిది తను చెప్పినటువంటిది, తను రాసినటువంటిది. నాకు మనం తప్పేమీ చేయలేదు, సరి అయినటువంటి నిర్ణయమే తీసుకున్నాము, సరిగ్గానే వ్యవహరించినాము, ప్రక్రియలో పూర్తిగా మనం సరిగ్గానే వ్యవహరించినాము, సమస్య ఏమీ లేదు, అది గతితార్కిక భౌతికవాద నియమాలకు భిన్నంగా మనమేమీ పోలేదు, అది సరి అయినటువంటిదే, కోర్ సమావేశంలోనే ఫైనల్ నిర్ణయం చేసుకుందాం అనేటువంటిది అనుకున్నాము. కోర్ సమావేశం, సీసీ కోర్ సమావేశము మనం ఆలోచిస్తున్నట్టు కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమైనా చూపెడితే సరే మంచిది, ఈ పరిస్థితుల నుంచి బయటపడి విప్లవోద్యమాన్ని మనం కాపాడుకోగలుగుతాం అనేటువంటి దారి ఏమైనా చూపెట్టగలిగితే మనం అదే నిర్ణయం చేసుకుందాం అనేటువంటిది కూడా దాంట్లో ఆ లెటర్లో రాయడం జరిగింది. చాలా విషయాలని అట్లా క్లారిటీ ఉండడానికి చాలా స్పష్టత చేకూరేలా ఉంది. అక్కడే రాసినటువంటిది ఏంటంటే, ఒక విషయం ఏమైనా చర్చ జరిగితే సమీక్ష అయితే నా గురించి, అంటే నేను ఈ నిర్ణయాన్ని సాయుధ పోరాట విరమణకు సంబంధించి మరి మీరేమనుకుంటున్నారు అని చెప్పని కింది వరకు తీసుకెళ్ళినటువంటిది ఏదైతే ఉన్నదో అది దాని విషయంలో ఇది సరి అయినటువంటిది కాదు కదా, ఇది ఒక ప్రక్రియలో సీసీ కామ్రేడ్స్ అందరూ దృష్టికి తేకముందే, ఎస్జెడ్సీ కామ్రేడ్స్ అందరి అభిప్రాయాన్ని తీసుకోకముందే తీసుకెళ్ళినటువంటి ప్రక్రియ సరైనటువంటిది కాదు కదా అనేటువంటిది ఏమైనా సమీక్ష జరుగుతుండొచ్చు అనేటువంటిది అక్కడ మేము ఆ లెటర్లో ఉంటుంది. ఇది దీనికన్నా కీలకమైనటువంటి లెటర్ కామ్రేడ్ దేవ్జీ దాదా దగ్గర ఉంటుంది. అది ఆ లెటర్ మీద సమీక్ష జరిగితే రివ్యూ, ప్రత్యేక సమావేశంలో చేసిన సమీక్ష, ఈ లెటర్ మీద నాకు రాసిన లెటర్లో ఉన్నటువంటి వాక్యాలను, ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి వాక్యాలను ఐజిటీజీగా ఉన్నట్టుగా రాస్తూ సమీక్ష చేశారు. కానీ అంతకన్నా అసలు సమీక్ష చేస్తే అది సీసీ కామ్రేడ్స్ కొంతమంది 3, 5 ఎంతమంది ఉన్నారో అంతమంది జమ అయ్యి ఒక దగ్గర వాళ్ళు సమీక్షిస్తే బాగుండేది. ఒకటి అది ఏ లెటర్ మీద ఆధారపడి అంటే బిఆర్ దాదా ఆ సీసీ కామ్రేడ్స్కు పీబీ మీటింగ్, కోర్ మీటింగ్ కోసం రాసినటువంటిది, సాయుధ పోరాట విరమణకు సంబంధించి రాసినటువంటిది ఏదైతే ఉన్నదో అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని దాన్ని తీసుకొని సమీక్ష చేసుకుంటే బాగుండేది. కానీ ఆ లెటరు 13 మేన
నేను ఒక ఎస్జెడ్సీ మెంబర్ను పిలిచి మాట్లాడి అతని చేతికి అప్పగించి పంపించిన తర్వాత కరేగుట్ట ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి సమయం లేదా కొనసాగుతున్న సమయంలోనే మన సీసీ కామ్రేడ్స్కి అందింది అది. ఆ లెటర్ 13 మే వరకు అందింది, చదువుకున్నారు. దాని తర్వాతనే కామ్రేడ్ బిఆర్ దాదా అమరుడు కావడం జరిగింది. అయితే ఆ లెటర్ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. ఏ సీసీ మెంబర్కు అక్కడ చూసుకున్నటువంటి 2 సీసీ మెంబర్స్ తప్ప ఇంకొక సీసీ మెంబర్కి ఇవ్వలేదు. పీబీ మెంబర్ సోను వచ్చిన తర్వాత కూడా తనకు కూడా ఇవ్వలేదు. ఆ లెటర్లో ఉన్నటువంటి విషయాలను మనం ముఖ్యంగా అది చివరి లెటరు, చాలా కీలకమైనటువంటి లెటరు, మన ప్రధాన కార్యదర్శి రాసినటువంటి లెటరు, అది సీసీ కామ్రేడ్స్ అందరికీ ఇవ్వాల్సిన లెటరు. తను ఏమనుకుంటున్నాడు చివరికి చనిపోయే ముందు, అమరుడయ్యే ముందు తను ఏమనుకుంటున్నాడు, ఏం ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది అది అందరు సీసీ కామ్రేడ్స్ దృష్టికి రావాల్సి ఉండే. కానీ అది సీసీ కామ్రేడ్స్ దృష్టికి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు. కారణం ఏంటిది అనేటువంటిది మీరే అర్థం చేసుకోండి. ఆ మిగిలిన సీసీ కామ్రేడ్స్ అర్థం చేసుకోవాలి, ఎస్జెడ్సీ కామ్రేడ్స్ అర్థం చేసుకోవాలి. తను ఏం చెప్పి ఉంటాడు అక్కడ, ఎందుకు దాన్ని ఆ లెటర్ని అట్లా ఆపడం జరిగింది అనేటువంటిది కామ్రేడ్స్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. దీన్ని మా లెటర్స్ని బట్టి దాంట్లో కేవలం సాయుధ చర్యలను మళ్ళీ కొనసాగించాలి అని చెప్పిన దాన్ని, సాయుధ పోరాట విరమణనే తను మళ్ళీ అంటే తన పొరపాటుగా గుర్తించి తను చేసినటువంటి నిర్ణయం, తను అనుకున్నటువంటిది ఏదైతుందో పొరపాటుగా గుర్తించి వెనక్కి తీసుకున్నాడు అనే అర్థంలో ఇప్పుడు చెప్పడం జరుగుతున్నది. అట్లా కాదు, చివరికి దాదా అమరుడయ్యే నాటికి కూడా అతను ఇదే నిర్ణయం పైన ఉన్నాడు, బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మాతో మాట్లాడిండు. వాళ్ళ యూనిట్ దగ్గర కూడా మీటింగ్ చేసి, దాదా కూర్చొని ఉండగానే నేను మీటింగ్ చేసి మాట్లాడినా. ఆ యూనిట్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అదే యూనిట్లో నేను ఆ రోజు కూర్చొని దాదా బిఆర్ దాదా పక్కన కూర్చొని ఉండగానే నేను ఇదే విషయం మీద ఎట్లా మరి పరిష్కారం, మార్చి పెద్ద అభియాన్ తర్వాత అందరికీ సందేహం, మేము దాదాను కాపాడలేకపోతామని చెప్పనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ 7వ నెంబర్ కంపెనీ వాళ్ళు మాట్లాడినప్పుడు మేము వాళ్ళకి వివరణిస్తూ మన వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నాము. మన వైపు నుంచి ఇదొక ప్రయత్నం కూడా ప్రతిఘటించడం ఒకటైతే, ఇదొక ప్రయత్నం కూడా చేస్తున్నాం అనేటువంటిది వివరిస్తూ, ఇట్లా సాయుధ పోరాట విరమణకు సంబంధించిన నిర్ణయానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి అని చెప్పని అక్కడే వీళ్ళను దాదా ముందే అడిగినటువంటి కామ్రేడ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ ఎన్కౌంటర్లో పాల్గొని గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళకి తెలియదు, గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఆ ఎన్కౌంటర్లో మిగిలినటువంటి వాళ్ళు కొనసాగిస్తారు అని చెప్పని అంటున్నారు కదా మీరు. లక్ష్మణ్ ఇక ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మాతోటే ఉన్నారు. వాళ్ళు ఆ ఎన్కౌంటర్ల నుంచి బయటకు వచ్చినటువంటి కామ్రేడ్స్ ఇక్కడే కూర్చొని ఉన్నారు. అది స్థితి. మీకు అర్థం కావడం లేదు. మీరు హైదరాబాద్లో కూర్చుంటే మీకు అర్థం కాదు విషయాలు ఏం జరుగుతున్నాయి అని చెప్పనేటువంటి. ఎందుకు అట్లాంటి అనేక ఘటనలలో ఉన్నటువంటి కామ్రేడ్స్ త్రుటిలో తప్పించుకొని, ఎన్నో ఘటనల నుంచి త్రుటిలో తప్పించుకొని ఆ ఫైరింగ్ల మధ్య నుంచి బతికి బయటపడ్డటువంటి వాళ్ళు, గాయపడ్డటువంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఈరోజు. ఉట్టిగానే ఏదో తమ స్వార్థంతో సుఖలాలసలు అని చెప్పనేటువంటిది అంటున్నారు కదా, అట్లా ఉన్నటువంటి వాళ్ళు కాదు మీరు, తొందరపడుతున్నారు మీరు అనేటువంటిది గుర్తించండి. ఇది మన పార్టీ కామ్రేడ్స్కి అయితే చెప్పాల్సినటువంటిది. దీన్ని మీరు చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఆ లెటర్లను అడగండి, అడిగి చూడండి. నా లెటర్లు కూడా అడిగి చూడండి, దీన్ని చూడండి.